నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. சந்திரபாபு நாயுடுவின் மகன் நாரா லோகேஷ் அமைச்சராக பதவியேற்றார். முன்னதாக ஆந்திர மாநில முதலமைச்சராக 4வது முறையாக சந்திரபாபு நாயுடு பதவியேற்றார். அவரை தொடர்ந்து நடிகர் பவன் கல்யாணும் அமைச்சராக பதவியேற்ற நிலையில் தற்போது சந்திரபாபு நாயுடுவின் மகன் நாரா லோகேஷ் அமைச்சராக பதவியேற்றுக் கொண்டார். அந்த காட்சிகளை பார்த்தோம். முன்னதாக பதவியேற்றுக் கொண்ட பிறகு சந்திரபாபு நாயுடு பிரதமரை ஆற தழுவி சந்திரபாபு நாயுடுவுக்கு பிரதமர் தனது வாழ்த்துக்களை தெரிவித்தார். மேலும் பூங்கொத்து கொடுத்தும் தனது வாழ்த்துக்களை பிரதமர் சந்திரபாபு நாயுடுவிற்கு தெரிவித்தார். அப்போது சந்திரபாபு நாயுடு சற்று உணர்ச்சி வசப்பட்ட காட்சிகளையும் பார்க்க முடிந்தது. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కింజరాపు అచ్చెన్నాయుడు ஆந்திர மாநில முதலமைச்சராக 4வது முறையாக சந்திரபாபு நாயுடு பதவியேற்றார். அவரை தொடர்ந்து தற்போது அமைச்சர்கள் பதவியேற்றுக் கொண்டு வருகிறார்கள்.